అన్ని సీజన్స్తోనూ పోల్చుకుంటే ఈ సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీజన్లో మొత్తం టాప్ 5 కంటెస్టెంట్స్ 5గురు. డెమోన్, అలాగే పవన్ కళ్యాణ్, తనుజ, సంజన, ఇమాన్యుయల్. ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ 5గురికి సంబంధించిన ఏవీస్ని అయితే బిగ్ బాస్ చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా మొదటగా తనుజ ఏవీ కంప్లీట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏవీనైతే యాక్టివిటీ ఏరియాలో ప్లాన్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఏదైతే అడుగు పెట్టాడో అప్పటి నుంచి ఆ తర్వాత తన కోసం వచ్చిన వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు ఫోటోలు అన్నీ కూడా బిగ్ బాస్ చాలా గ్రాండ్గా పెట్టడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు ఏవి చూసి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్ నువ్వు నిజంగా ఇప్పటి వరకు ఎన్నో అవరోధనలు ఎదుర్కొని వచ్చావనే చెప్పాలి. ఒక కామన్ మ్యాన్గా ఎంతో మందిని అగ్ని పరీక్షలో ఎదిరించి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీలను సైతం ఎదిరించి ఈ రోజు నువ్వు విజయానికి ఒక మెట్టు దూరంలో ఉన్నావు. ఒక సైనికుల్లాగా నువ్వు బిగ్ బాస్ హౌస్లో పడే కష్టం అందరికీ చూపించావు. ఏది ఏమైనా సరే ఒక సైనికుడు సరిహద్దుల్లోనే కాదు, తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు అంటూ నిరూపించావు. బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు హౌస్లో నీ ఆటను చూపించావు. అంతేకాకుండా ఏ టాస్క్లో కూడా ఎక్కడ ఆడలేదని, ముఖ్యంగా ఏ టాస్క్నైనా సరే నువ్వు గివప్ ఇవ్వకుండా ఆడే విధానం కానీ చాలా బాగుంది అంటూ బిగ్ బాస్ అయితే నిజానికి పవన్ కళ్యాణ్ని ఓ రేంజ్లో ఎత్తేసాడనే చెప్పాలి. ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ విన్నర్ చెయ్యాలని ఫిక్స్ చేశారు. అలాంటిది విన్నర్ అయ్యే పవన్ కళ్యాణ్ ఏవీ అయితే చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ ఏవీలో ముందుగా అయితే గనక శ్రీజ అలాగే ప్రియా వీళ్ళిద్దరితో పాటు తనుజ ఏవి కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏవి అయితే అదరగొట్టేశారనే చెప్పాలి. ఫైనల్గా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ నువ్వు విజయానికి ఒక మెట్టు దూరంలో ఉన్నావు. అలాగే ఆ మెట్టు దూరంలో నువ్వు విజయాన్ని సాధించి BB9 విన్నర్ కావాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అలాగే ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్కి బిగ్ బాస్. నిజానికి చెప్పాలి అంటే మొన్నటి వరకు తనుజనే విన్నర్ అన్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు పవన్ కళ్యాణ్ని విన్నర్ చేయడానికి ఫిక్స్ అయిపోయారట. సో ఫైనల్గా ఏది జెన్యూన్ అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ విన్నర్ని చేయడమా లేకపోతే తనుజని విన్నర్ చేయడమా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.